తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనుంది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో జూమ్ మీటింగ్లో మాట్లాడారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జీవో 9 మీద స్టే ఇచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. జీవో నెంబర్ 9ని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వానికి ప్రస్తుతం ఆప్షన్ లేకుండా పోయింది. మరొక 4 రోజుల పాటు ఆగినా హైకోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందన్న నమ్మకం ప్రభుత్వానికి లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఈ కేసు వాదిస్తున్న అభిషేక్ సింఘ్ కూడా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, పీసీ చీఫ్ పాల్గొన్నారు. అందరి అభిప్రాయం తీసుకున్న ప్రభుత్వ పెద్దలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సుప్రీంకోర్టులో కూడా పూర్తిస్థాయి వాదనలు చేసేందుకు దానికి సంబంధించి సీనియర్ అడ్వకేట్స్ ఒక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి సంబంధించి ముఖ్యమైన నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. జీవో 9 అమలు చేసే విధంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఈ విధంగా చొరవ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీసీ సంఘాలు కొంతమంది బంధు సంబంధించి పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేరుగా దీనిపైన సుప్రీంకోర్టులో ఫైట్ చేయడం ద్వారా కొంతమేర బీసీలకు మద్దతుగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పొచ్చు. దీనిపైన 2 రోజుల్లో ప్రభుత్వం సంబంధించి కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో కూడా దీనిపైన అఫీషియల్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.